నేను జిల్లా అధ్యక్షుని చిట్టంపల్లి విమర్శిస్తున్నా. కాబట్టి ఎందుకంటే ఇదే జగన్, మన ధనసిరి జగను ఎస్సీలకు మీదికి రానియకూడదు, మైనార్టీల మీదికి రానియకూడదు, మాదిగోళ్ళకి రానియకూడదు, కిర్చనోళ్ళకి రానియకూడదు అని ఇవన్నీ కులమతాలు మోడీ దగ్గర ఉన్నాయప్ప. ధనసిరి జగన్ ఎన్నోసార్లు అంటే నేను బీజేపీకి వెళ్ళి ఇక్కడ పక్కకు వచ్చి పడ్డా. ఎందు గురించి ఇవన్నీ మాట్లాడకూడదు. ప్రతి మనిషికి హక్కు ఉంటుంది, ఓటు హక్కు ఉంటుంది, వేస్తారు. గెలిచేది చూసాను నేనే లేదు అతనికి. జగన్ మాట్లాడిండు కాబట్టి నేను ఈరోజు అంటున్నా. ప్రతి కార్యకర్తలకు చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళు. మళ్ళీ మోడీ అని చెప్తారు, మోడీ మంచిగా చూసుకుంటారు, తింపుకుంటారు, ఇది చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు డబ్బు వచ్చింది వాళ్ళు తింటారు, మీరు పొదుముఖంగా ఇంటికి పోండి అని ఉపాసం తపాసం తోలి మాకేం సంబంధం లేదని చెప్తారు. మళ్ళీ ఓట్ల నాడు ఇల్లు తిరిగి పాంప్లెట్ పంచుతారు, స్థలం పెడతారు, కాళ్ళు చెరు పోస్టు పర్వాలేదు, మంచిగా హోదా చేస్తున్నావు. 60 సంవత్సరాలు సార్, 30 సంవత్సరాలు సార్ చెయ్యండి సాగించినావు. అసలు డబ్బులే లేవు. పిఎం కిసాన్ అన్న డబ్బులు అసలే లేవు. దళితులకు లేవు, మైనార్టీకి లేవు, ఎవరికి లేవు. కొంతమందికే పడుతున్నాయి. లీడర్లు ఎవరైతే వెళ్ళాడతారా జెండాలు మోసిన వాళ్ళకే పడుతున్నాయి డబ్బులు. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు అసలే కేసీఆర్ పట్టించుకోలేదు అవన్నీ. మోడీ, అమిత్ షా వీళ్ళంతా వస్తున్నారు కానీ ఎవరికి ఏం చేస్తలేరు. పడుతున్నాయి, కొంతమందికి పడకొచ్చినాయి. ఇది మన మందకృష్ణ మాదివిని తెలియజేస్తున్నా. ఇవన్నీ ఏమన్నా ఉంటే మీరు నచ్చానా అన్నీ అరుచుకొనాలే. చిట్టంపల్లి బాలరాజు అని నేను జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిని. పిఎం కిసాన్ అనే డబ్బులు కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి డబ్బులు పడలేదు. రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. చాలామంది అంటే చాలా పరిశ్రమలో ఉన్నారు. కొంతమందికే పడుతున్నాయి, కొంతమందికి అసలే పడతలేవు. ఆయన మోడీ అంటున్నారు. మోడీకి ప్రతి మనిషికి డబ్బులు వేయాలి. సగం మందికి వేసి సగం మంది వేయకపోతే నారాజు గారా? వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి పంపుతున్నారు కానీ మిగతా వాళ్ళకి ఏం బినా ఇస్తలేరు. రైతు సంఘం అధ్యక్షుడిని. కాబట్టి ఈరోజు మోడీ ప్రభుత్వము కొద్ది సంవత్సరాల సంది 2000 వేస్తున్నాం, 3000 వేస్తున్నాం. ప్రతి మనిషికి ఎవరికి పోయినా అందుబాటులో లేనట్టుగా ఎవరికి పోయినా ₹1 వస్తలేదు. ఉత్తనే చెప్తారు ఆడ 2000 పడ్డాయి, ఈడ 2000 పడ్డాయి అని. మోడీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా లీడర్లు అంతా ఏమేమో చెప్తారు, కళ్ళబొల్లి మాటలు చెప్తారు. అన్నీ ఉత్తమ మాటలు చెప్తున్నారు కానీ ఒక్కటి పోయినా మోడీ ఇచ్చిన విస్కీమ్ ఒక్కటి పోయినా లేదు. రైతులకు ఎవరికి పోయినా అందలేదు. ఈరోజు మోడీ నేను ఇచ్చిన ఈ బియ్యం నేనే ఇస్తున్నా, ప్రతి దినుసు నేనే ఇస్తున్నా, వీళ్ళంతా ఉత్తోళ్ళే అని మాట్లాడుతున్నారు కానీ మోడీది ఏం బినా ఈ రాష్ట్రంకు ఏం బినా అందలేదు ఇప్పటిదాకా. గురించి అని మేము ముఖ్యమైన వార్తలు ఏడాడు ఉన్నాయో ఇవన్నీ మేము గుంజేటి, అదునూరు, నాల్కల్ మండలు మొత్తం అన్ని విలేజ్లు తిరుగుకుంటా మేము ఇది పాదయాత్ర చేస్తున్నాం ఈరోజు. అందు గురించి అని చెప్తున్నా. మోడీ గారు ఇవన్నీ నువ్వు ఇక్కడ ఉన్న లీడర్లకు, కిషన్ రెడ్డికి, వీళ్ళందరూ బీజేపీ లీడర్లకు కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి వేయకొచ్చిండ్రు. ఏడబోయిన దళితులకు విమర్శిస్తున్నారు. అందరికీ ప్రతి మనిషికి కోపాలు చేస్తున్నారు. రైతు పైసలు పడతలేవు, కొంతమందికే ఇస్తున్నారు. ఎవరెవరైతే వాళ్ళ పొంటి లీడర్లు ఉంటున్నారో వాళ్ళకే పడుతున్నాయి, కొంతమందికి అయితే అసలే పడతలేవు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఏం పెట్టుకోనకుండా మందకృష్ణ మాదిగకు ఎస్సీ వర్గీకరణ లోపల అతనికి పెద్ద మనిషి చేసిండ్రు. ఇప్పుడు అందరికీ డబ్బులు కావాలి అని అతని మీద మాట్లాడుతున్నారు.